హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఈరోజు మనం హూస్టన్లో ఉన్న గ్యాల్వెస్టన్ ఫెర్రీ దానికి వెళ్ళిపోదాం. సో ఈ ఫెర్రీ చాలా బాగుంటుంది. సో జనరల్గా ఏ ఫెర్రీ అయినా ఏంటంటే మనము పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసి ఆ ఫెర్రీలో జస్ట్ రైడ్ వెళ్ళేసి రావాలి. సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫెర్రీలో వెరైటీ, సో మనం కార్తో పాటు మనం ఫెర్రీలోకి వెళ్ళొచ్చు. సో మన కార్ కూడా ఫెర్రీలోనే ఉంటుంది. సో బేసికల్లీ మనం ఈ ప్లేస్ గ్యాల్వెస్టన్ నుండి అయితే పోర్ట్ బొలివర్కి వెళ్తున్నాం. సో ఆ రెండిటి మధ్య రోడ్వే అయితే లేదు. సో ద ఓన్లీ వే మనం ట్రావెల్ చేసేది ఓన్లీ వయా ఫెర్రీ. ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఓన్లీ వయా ఫెర్రీ లేకుంటే ఇంకా దే విల్ లిఫ్ట్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీస్, సో ఇప్పుడు ఎవరికైనా ఆ పోర్ట్ బలివర్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎయిర్ లిఫ్ట్ అయితే చేస్తారు. ఈ ఫెర్రీ అవైలబిలిటీ 24/7 అయితే ఉంటుంది ఆల్ అరౌండ్ ద ఇయర్. నేను మీకు ఆ ఫెర్రీ రైడ్ అయితే చూపిస్తాను. ఆ ఫెర్రీ రైడ్ చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు హూస్టన్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని, ఈ ఫెర్రీ రైడ్ని అస్సలు మిస్ అవ్వకండి. గ్యాల్వెస్టన్, సో జనరల్గా చాలామంది గ్యాల్వెస్టన్ వెళ్తారు. గ్యాల్వెస్టన్ బీచ్ అంత బాగుండదు. సో మనం ఫ్లోరిడా బీచెస్తో, కాలిఫోర్నియా బీచెస్తో కంపేర్ చేస్తే గ్యాల్వెస్టన్ బీచ్ అంత మంచిగా ఉండదు. అండ్ వాటర్ కూడా అంత ఫ్రెష్గా ఉండదు. సో జనరల్గా చాలామంది గ్యాల్వెస్టన్ అయితే అవాయిడ్ చేస్తారు. కానీ ఈ ఫెర్రీ రైడ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఫెర్రీ రైడ్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి ఒకవేళ మీరు హూస్టన్ వస్తే. అయితే ఇప్పుడు ఫెర్రీ రైడ్కి వెళ్ళిపోదాం. సీ యూ ఓవర్ దేర్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @vfamilystories. సో ఇది మొత్తం గ్యాల్వెస్టన్ ఏరియా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఎయిర్బిఎన్బి, సో వెకేషన్కి వచ్చేటోళ్ళే ఉంటారు. సో ఇక్కడ జెట్ స్కీయింగ్, బోట్ రైడ్స్ అన్నీ ఉంటాయి. ఓషన్ బ్యాక్ వాటర్ ఉంటుంది. జనరల్గా ఒక 2-3 డేస్ వెకేషన్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఆల్మోస్ట్ గ్యాల్వెస్టన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది చూడండి, పక్కన ఓషన్ కనిపిస్తుంది. సో ఇంకో 8 మినిట్స్లో అయితే గ్యాల్వెస్టన్ ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చూడండి ఈ బ్రిడ్జ్, ఈ ఓషన్ మీద అయితే బ్రిడ్జ్ కట్టిర్రు. చూడండి ఈ హౌసెస్ చూడండి, మొత్తం ఎప్పుడో పాతకాలం నాటి హౌసెస్ ఇవన్నీ. సో ఇదైతే గ్యాల్వెస్టన్ డౌన్ టౌన్. ఇది చూడండి, ఈ బిల్డింగ్ చూడండి. ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఫెర్రీలో కొన్ని కార్స్ లోడ్ చేస్తారు. మన కార్ అయితే క్యూలో ఉంది. బేసిక్గా ఒక రైడ్లో ఒక 70 to 100 కార్స్ అయితే పడతాయి. అది కనిపిస్తుంది కదా, అది ఆ ఫెర్రీ. అది అందులో అయితే మన కార్స్ని లోడ్ చేస్తారు. సో వన్స్ మన కార్ని ఫెర్రీ ఎక్కించాక లాక్ చేస్తారు. లాక్ చేశాక మనమైతే బయటికి వెళ్ళి ఆ ఫెర్రీలో అయితే మనం వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. జనరల్గా ఈవినింగ్ పూట అయితే వ్యూ సూపర్గా ఉంటుంది. సో మనం కూడా ఎగ్జాక్ట్లీ అరౌండ్ 5 వచ్చినాం. సో ఇంకో 1 అవర్లో అయితే మంచిగా అవుతుంది. మనం ఫెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాం బేసిక్గా. సో ఇప్పుడే అన్లోడ్ అవుతుంది. ఆ ఫెర్రీ వెనకాల చూడండి క్రూజ్ వెళ్తుంది, కార్నివల్ క్రూజు. సో చూడండి పైన మనుషులు కూడా కనిపిస్తారు. సో సూపర్ ఉంటుంది క్రూజ్ అయితే. సో జనరల్గా ఒక 5 days అలా ట్రిప్ అయితే వేయొచ్చు మనం. సూపర్ ఉంటుంది క్రూజు. విత్ ఫ్యామిలీ కానీ విత్ ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఆ క్రూజ్లోనే మనకు అన్ని అకామిడేషన్ అన్నీ ఉంటాయి. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ అన్ని క్రూజ్లోనే ఉంటాయి. చాలామంది సమ్మర్ సీజన్లో అయితే క్రూజ్కి అయితే వెళ్తారు. బహమాస్ కానీ క్రూజ్ని ప్రిఫర్ చేస్తారు. చాలా బాగుంటుంది క్రూజు. కాకపోతే కొంచెం సీ సిక్నెస్ ఉంటుంది ఫస్ట్లో. బట్ మేము కూడా ఈ ఇయర్ ప్లాన్ చేయాలి క్రూజ్. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది క్రూజ్ అయితే. ఆ క్రూజ్ పైన చూడండి మనుషులు కనిపిస్తూ ఉంటారు. సో కొన్ని ఏమో గ్యాల్వెస్టన్ నుంచి వెళ్తాయి, కొన్ని ఎల్ఏ నుంచి వెళ్తాయి. సో ఇప్పుడే ఆ క్రూజ్ అయితే మన ఫెర్రీ వెనకాల నుంచి వెళ్ళిపోతుంది. డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాయి ఈ క్రూజెస్. మనమైతే ఇప్పుడు ఫెర్రీలోకి వెళ్తున్నాం. ఫెర్రీలోకి అయితే మన కార్ని లోడ్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడైతే మన కార్ ఫెర్రీలోకి వెళ్తుంది. సో జనరల్గా పీక్ సమ్మర్ టైంలో అయితే ఈ ఫెర్రీ ఫుల్ రష్ ఉంటుంది. మనకి అసలు ఒక వెయిటింగ్ టైమే ఉంటుంది, ఒక 1-2 hours. బట్ ఇప్పుడే ఈరోజే వెదర్ బాగుంది ఇక్కడ. సో పెద్ద వెయిటింగ్ టైం అయితే ఏం లేదు. సో మనమైతే ఫెర్రీ ఎక్కేసాం, ఇప్పుడు ఫెర్రీలోకి వచ్చేసాం.
షిప్ ఇదిగోండి షిప్ చూడు షిప్ సో యా సో వన్స్ మన అన్ని కార్స్ వచ్చాక ఫస్ట్ ఇప్పుడు మనం కారు పెట్టగానే మన కార్ని అయితే లాక్ చేస్తారు. సో వన్స్ అన్ని కార్ వచ్చాక అన్ని కార్స్ లాక్ అయ్యాక ఇంకా మనమైతే దిగి కావాలంటే పైకి వెళ్ళొచ్చు, పైనుంచి వ్యూ చూసుకోవచ్చు. మన బ్రో వాళ్ళు చూడండి ఆల్రెడీ దిగిపోతారు. ఇప్పుడైతే మన కారు ఫెరీలోకి ఎక్కిచ్చేసాం. సో ఇప్పుడైతే బయట దిగుదాం. సో మాలి చూడండి ఎట్లా చూస్తుందో. సో పెట్స్ని అయితే బయటికి దించొద్దు. ఈ సౌండ్ వచ్చేసరికి మాలి పాపం భయపడుతున్నట్టుంది. మాలిని కార్లో ఉంచేసి మనమైతే బయటికి వెళ్ళిపోదాం. చూడండి మన వెనకాలైతే కార్లు ఉన్నాయి అన్నీ. ఇది వచ్చేసి మన కారు. ఇప్పుడైతే పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. ఇంకా కొన్ని కార్స్ అయితే వస్తున్నాయి. సో అన్నీ వచ్చినాక అన్నీ లోడ్ అయినాక అన్ని ఫెర్రీ ఎక్కినాక అన్ని కార్స్ని అయితే లాక్ చేస్తారు. అప్పుడు మాత్రం ఫెర్రీ కదులుతుంది, అంతవరకు ఫెర్రీ కదలదు. సో ముందు చెప్పినట్టు ఈ ఫెర్రీ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ 2 ప్లేసెస్ మధ్యలో. సో ఇప్పుడైతే అట్ సైడ్ వ్యూ చూద్దాం ఫెర్రీ నుండి. ఫస్ట్ అయితే మనం పైకి వెళ్దాం, ఫెర్రీ పైకి. సో వెళ్ళి వ్యూ చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే స్టేట్స్ ఉన్నాయి మనకి. సో అటు చూపిస్తా చూడండి, ఆ వ్యూ చూడండి. అటు సైడు వ్యూ అయితే అదిరిపోతుంది. సో ముందైతే పైకి ఎక్కేద్దాం, పైనుంచి చూద్దాం ఒకసారి వ్యూ. మన వాళ్ళు అయితే పైకి ఎక్కుతారు. వెయిట్ 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 ఈమె చూడండి, నేను వస్తాను. డోర్ వేసేస్తుంది చూడండి, డోర్ వేసేస్తుంది. పైకి వచ్చేసినాం, ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుందో చూపిస్తా చూడండి. ఇది చూడండి. సో ఇంకో ఫెర్రీ వస్తుంది అటు సైడ్ నుంచి. వ్యూ చూడండి ఎట్లుందో. ఇంకా కొంచెం సన్సెట్ అయితే మాత్రం వ్యూ అదిరిపోతుంది. ఇది చూడండి, ఇక్కడ పెలికాన్స్, డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. కొంచెం మనం రైడ్ స్టార్ట్ అయితే డాల్ఫిన్స్ని అయితే చూడవచ్చు. అటువైపు చూడండి ఇంకో ఫెర్రీ వస్తుంది అటు నుంచి, పోర్ట్ బొలివార్ నుండి. ఇప్పుడే అదైతే అన్లోడ్ అవుతాయి. అన్ని కార్స్ అయితే అన్లోడ్ అయినాక మళ్ళీ కార్స్ని లోడ్ చేసుకొని వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడే వస్తుంది. పాపం మన మాలిగాడు చూడండి మన కోసం చూస్తుండు. కాకపోతే ఇక్కడ పెట్స్ని బయటికి తీసుకురాలేము, అందుకే మాలీని కార్లోనే ఉంచినాం. సో పెట్స్ని అయితే బయటికి ఎలో చేయరు, కార్లో అయితే ఉంచవచ్చు. అందుకే పాపం మాలీని ఆడ ఉంచా. మాలీ చూడండి ఎట్లా చూస్తుందో, నన్ను తీసుకెళ్ళండి అన్నట్టు. మాకే చాలా బాధేస్తుంది, కానీ ఏం చేస్తాం, కొన్ని దగ్గర ఇంకా ఎలో చేయరు, మనం ఇంకా కార్లో ఉంచాల్సిందే. మాలీ 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 బేబీ మాలీ. ఆరా చూడండి వ్యూ ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? ఎంజాయ్ చేస్తున్నావా? వియా వియా హాయ్ వియా. వియలు వియా ఇది చూడు బాగుందా? హాయ్ హాయ్ వియా. బేసిక్గా ఈ రైడ్ మొత్తం 15 to 20 minutes ఉంటుంది అవతల ఎండ్కి వెళ్ళడానికి. సో మళ్ళీ అవతల ఎండ్ నుంచి అవతలకి ఇంకో 15 to 20 minutes, టోటల్లీ 1 hour ఉంటుంది ఈ రైడ్. ఇప్పుడే మన క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఈ ఎండ్ నుంచి అవతల ఎండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదంతా బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ అంతా మొత్తం అట్లాంటిక్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇది కైండ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ బ్యాక్ వాటర్ అనుకోవచ్చు. సో ఇది చూడండి, ఇటు నుంచి ఈ బ్యాక్ వాటర్ నుంచి అటు పోతే మొత్తం ఇంకా అట్లాంటిక్ ఓషన్ వచ్చేస్తుంది. సో మనమైతే ఈ ప్లేస్ నుంచి పోర్ట్ బొలివర్, సో పోర్ట్ బొలివర్ అక్కడ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడే కొంచెం ఫాస్ట్ పెంచిండు మన ఫెర్రీది. సో మనం చూడండి ఇప్పుడు మన ఫెర్రీ నుండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి. మొత్తం సన్ రైట్ సైడ్ ఉండడం వల్ల షాడో మొత్తం లెఫ్ట్ సైడ్ పడి మొత్తం బ్లూ కలర్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఓషన్. సారీ
ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూద్దాం పదండి. ఇటువైపు నుంచి చూడండి వ్యూ ఎట్లుందో. సో సన్ ఏమో అటు సైడ్ సెట్ అవుతుంది, సన్సెట్ అటు ఉంది. సో ఇది చూడండి మొత్తం ఓషనే. వ్యూ అయితే క్రేజీ ఉంది. సో నేనైతే బ్యాక్ తీసుకెళ్తా. బ్యాక్ అటు చూడండి ఎట్లా కనిపిస్తుందో మన ఫెర్రీ బ్యాక్. అటు సైడ్ వెళ్దాం ఒకసారి. కింద చూడండి, కింద కూడా మొత్తం అన్నీ అయితే పెలికన్స్, ఈగల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ ఫెర్రీని అయితే ఫాలో అవుతున్నాయి. చూడండి ఎన్ని పెలికన్స్ వస్తున్నాయో. చూడండి. సో నేను వీగాడైతే ఫెర్రీ బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్లో ఎట్లుందో వ్యూ చూపిస్తాను. సో ఫెర్రీ బ్యాక్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది చూడండి బ్యాక్ వ్యూ అయితే సూపర్గా ఉంది. సో మొత్తం ఓషనే కనిపిస్తుంది ఎటు చూసినా. ఇది చూడండి. సో ఇది ఎగ్జాక్ట్ ఫెర్రీ బ్యాక్. ఇది చూడండి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో. సో యుఎస్ ఫ్లాగ్ ఇక్కడ. సో మొత్తం చూడండి పెలికన్స్ ఎట్లా ఫాలో అవుతున్నాయో ఫెర్రీని. సో ఆల్మోస్ట్ కింద మనుషుల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. సో వాటిని ఫీడ్ కూడా చేస్తారు కొంతమంది. చూడండి ఇంకోటి ఏదో ఎప్పుడో పాత షిప్ అయితే ఇక్కడ ఉంది. సో ఇంకో ఫెర్రీ అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది అక్కడికి. సో అన్లోడ్ చేయడానికి గాల్వెస్టన్కి, పోర్ట్ బొలివర్ నుండి. సో ఇప్పుడైతే మనం ఇటు నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇది ఇంకో సైడ్ వ్యూ చూడండి. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం మన ప్లేస్కి, పోర్ట్ బొలివర్కి. సో ఇటు సైడ్ చూడండి, అక్కడ ఎండ్లో మనకైతే క్రూజ్ అయితే కనిపిస్తుంది. ఇందాక మనం ఫస్ట్లో చూసిన క్రూజు. సో మనం ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇంకో 2 మినిట్స్లో అంగో డాకింగ్ స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకో 2 మినిట్స్లో అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం పోర్ట్ బొలివర్కి. మనం అక్కడ ఈ ఫెర్రీని అయితే డాక్ చేస్తారు. మనం ఇంకా మన కార్ని అన్లోడ్ చేయాలి. సో అక్కడ నుంచి ఇంకో బీచ్ ఉంటుంది. ఆ బీచ్ కొంచెం బెటర్ ఉంటుంది. చాలామంది అక్కడ ప్రిఫర్ చేస్తారు గాల్వెస్టన్ కన్నా. సో మనమైతే చూద్దాం అక్కడ ఇప్పుడు టైం ఉందో లేదో. ఒకవేళ టైం ఉంటే ఆ బీచ్ చూపిస్తా, లేకపోతే నెక్స్ట్ టైం చూపిస్తాను. సో మనమైతే అదర్ ఎండ్కి వచ్చేసినాం. సో అవి డాకింగ్ స్టేషన్స్. మన ఫెర్రీ అక్కడ డాక్ చేస్తారు. సో వన్స్ డాకింగ్ కంప్లీట్ అయినాక మనం మన కార్లను తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అది చూడండి వేరే కార్స్ వస్తున్నాయి లోడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు వాళ్ళు పోర్ట్ బొలివర్ నుండి అయితే గాల్వెస్టన్ వెళ్ళిపోతారు. సో ఇంకా వీళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒకటే వన్ వేనే ట్రాన్స్పోర్టు. సో ఓన్లీ బై ఫెర్రీ. సో అయిపోయింది, ఇంకా అందరూ కార్లలోకి వెళ్ళిపోతారు. చూడండి మనం కూడా మన కార్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే డాకింగ్ చేస్తారు మన ఫెర్రీని. సో చూడండి స్లోగా వెళ్తుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది డాకింగ్. మీకు డాకింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను ఫెర్రీని. సో కొంచెం టైం పడుతుంది ఇది. సో బికాజ్ కెప్టెన్ అటు ఇటు చూసుకోవాలి, కరెక్ట్గా డాకింగ్ చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కార్స్ని అన్లోడ్ చేయడానికి. సో అందుకని కరెక్ట్గా చూసుకొని, సో సైడ్స్ చూసుకొని అయితే డాకింగ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. డాకింగ్ అయితే ఇప్పుడు అయిపోతుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఓ యప్, ఇట్స్ డన్. ఇప్పుడు చూడండి, ఇది చూడండి. యప్, డాకింగ్ ఇస్ డన్. ఇంకా మనమైతే మన కార్లను తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనమైతే ఇంకా అందరు ఇంకా కార్లు రెడీగా ఉన్నారు. మనం కూడా మన కార్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి అందరు అప్పుడే కార్లు అంతా స్టార్ట్ చేసేసుకోరు. మనం కూడా మన కార్ని స్టార్ట్ చేసేద్దాం. మన బ్రో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కార్ ఎక్కి. మనం కూడా మన కార్లోకి వెళ్ళిపోదాం. మన మాలిగాడు కూడా రెడీగా ఉండు. మాలి కమ్ ఆన్, లెట్స్ గో బేబీ. ఇప్పుడైతే మనం ఇంకా కార్ని అన్లోడ్ చేసేసేయాలి. ఇప్పుడే ఫెర్రీ నుంచి అయితే
దిగిపోయినాం. సో ఇప్పుడు మనం బొలివర్ బీచ్కి వెళ్దాం. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది చూడండి లెఫ్ట్ సైడ్లో వీళ్ళంతా ఇప్పుడు ఫెర్రీ ఎక్కేటోళ్ళు. మన పోర్ట్ బొలివర్ నుండి గ్యాల్వెస్టన్ వెళ్తారు వీళ్ళంతా. సో ఇది చూడండి వీళ్ళంతా గ్యాల్వెస్టన్ పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫెర్రీ దగ్గర నుండి అయితే ఆ బొలివర్ బీచ్ ఎగ్జాక్ట్గా 7 miles అయితే ఉంది, 10 minutes. సో గ్యాల్వెస్టన్ బీచ్ కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ బీచ్ హౌసెస్ చూడండి, కింద మొత్తము ఓన్లీ స్టిల్స్ ఆర్ పైలింగ్స్ ఉంటాయి. కింద ఏం కన్స్ట్రక్ట్ చేయరు గరాజ్ తప్పించి. ఎందుకంటే ఎప్పుడైనా సునామీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ ఫ్లడ్డింగ్ అయినా కానీ వీటికైతే ఇంపాక్ట్ ఉండకుండా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో కింద ఎవరు ఉండకుండా అన్ని సేఫ్ ఉండేటట్టు ఇది చూడండి. సో ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్. సో కింద పైలింగ్స్ స్టిల్స్ చూడండి ఎలా అరేంజ్ చేశారు. ఏ ఇంటికైనా ఇది మినిమం ఇక్కడ ఆ క్లియరెన్స్ అయితే ఉండాలి. సో వితౌట్ దట్ క్లియరెన్స్ వాళ్ళైతే ఇక్కడ అప్రూవల్ ఇయ్యరు. సో ఇంకా మన బీచ్కి వచ్చేసాం చూడండి. మనము బ్రోవాల్ అయితే ఇక్కడ కారు పెట్టారు. సో మన బీచ్ చూడండి, ఇక్కడ దిగి బీచ్ చూద్దాం, కొంచెం బీచ్లో ఎంజాయ్ చేద్దాం. వియా మనం ఎక్కడికి వెళ్తున్నాం వియా? బీచ్కా? డూ యూ లైక్ బీచెస్? యూ లైక్ బీచెస్? గుడ్. వియా చూడండి బీచ్ అంటే చాలు ఉర్తనే ఉంటుంది, మన మాట వినను కూడా వినదు. సో తనకి బీచ్ అంటే ఫుల్ ఇష్టం అసలు. చూడండి ఎట్లా గుంజుకెళ్తుందో వాళ్ళ మమ్మీని బీచ్ బీచ్ అని. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసినాం చూడండి బీచ్. సో అటు సైడ్ చూడండి కొందరు ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ బార్బిక్యూ అయితే చేసుకుంటారు అటు సైడ్. సో ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, మొత్తం క్యాంపింగ్ చేసుకుంటారు టెంట్లు వేసుకొని హాయిగా. సో పొద్దున్న వచ్చి ఈవినింగ్ అట్లా వెళ్ళిపోతారు. సో మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇది చూడండి. సో మనమైతే ఫ్లోరిడా క్యాలీతో పోల్చుకుంటే మాత్రం ఈ బీచెస్ అంత సూపర్ గేమ్ ఉండవు. నాకైతే ఫ్లోరిడా బీచెస్ చాలా ఇష్టం. నేను క్యాలీలో కూడా ఉన్నా కాబట్టి క్యాలీ కూడా చాలా ఇష్టం. బట్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం అంత సూపర్గా ఉండవు. బట్ బీచ్కి వచ్చినామా, బీచ్కి వచ్చి బీచ్ చూసినామా అంటే ఓకే అన్నట్టు ఉంటాయి అంతే. ఇది చూడండి అంత ఫ్రెష్గా అయితే ఉండవు ఈ బీచెస్. ఇది చూడండి సన్సెట్ అవుతుంది ఇప్పుడు. ఇది చూడండి వియా చూడండి వస్తుంది. సో ఈ బీచ్లో అయితే దిగడం అంత సేఫ్ కాదు, అంత మంచిది కూడా కాదు. ఈ వాటర్ అంత ఫ్రెష్గా లేవు కాబట్టి. చూడండి వీళ్ళిద్దరు ఎట్లా వస్తారు బీచ్లోకి దిగడానికి. వియా అసలు వినను కూడా వినట్లే. టెంపరేచర్ బాగానే ఉంది కానీ చల్లగా ఉంది. వియా ఇంకా మాలి ఫెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఫెర్రీ రావడానికి. బ్యాక్ గ్యాల్వెస్టన్కి వెళ్ళాలి ఇప్పుడు. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. ఇది చూడండి. ఫెర్రీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ టైం 8:30 అయింది. ఇక్కడ డిన్నర్ చేయాలి. సో దగ్గరలో అయితే మనకు #ఇండియా కొత్త పడ్డది. సో #ఇండియాకి అయితే వచ్చినాం. ఇక్కడ పోయి మండి గుమ్మేద్దాం ఇప్పుడు. ఇక్కడ సపరేట్గా మండి ప్లేస్ కూడా ఉంది. సో పోయి మండి అయితే గుమ్మేద్దాం. ప్లేస్ అయితే చాలా బాగుంది, పెద్దగా వచ్చింది ప్లేస్. హాయ్ వియా. సో చాలా పెద్దగా కట్టారు ఇది. మన మెకినీలో ఉన్నది చాలా చిన్నది. సో సపరేట్ మండి ప్లేస్ కూడా ఉంది. ఓ మండే అయితే ఫుల్ బిజీగా ఉన్నట్టుంది. సపరేట్ మండీ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ స్పేస్ నెంబర్ 3 అయితే మనకి ఇచ్చారు. మన వాళ్ళు కూర్చొని అప్పుడే చిల్ అవుతారు. ప్రాపర్ మండీ ప్లేస్ లాగా ఉందిగా. మొత్తానికి అయితే సెట్ అయినా మీడ. ఇంకా చూసుకొని మండే ఆర్డర్ ఇవ్వాలి. చూద్దాం ఏం బాగున్నాయో మండీస్. ఏది బాగుంది? కీమా గ్రేవీ వస్తది అండ్ నల్లిగోష్ చికెన్ ఉంటదిగా. సో మన జ్యూసీ మటన్ మండి అండ్ చికెన్ మండి అయితే వచ్చేసినాయి చూడండి. సూపర్గా ఉన్నాయి. ఇక తిని తెలుసుకుందాం టేస్ట్ ఎట్లుందో. సో ఇంకా తినేయాలి ఇవి. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. మండి బిర్రుగా తిన్నాం.
ఇంకా అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో ఇంకా పోయి పడుకోవాలి. రేపు పొద్దున్న అసలే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. సో ఇండియా విన్ అవ్వాలి, మంచిగా మనం ఛాంపియన్స్ ట్రోఫీ మనం ఫైనల్స్కి వెళ్ళాలి, గెలవాలి. సో ఫుల్లీ ఎగ్జైటెడ్. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.